నమస్తే దోస్తులు కాశ్మీరా 2 పేజ్ 3 అయితే మీ ముందుకు తీసుకొచ్చేసిన అండ్ ప్రతిసారి పేజ్ నేను 8 మినిట్సే పెట్టేది కానీ మీ అందరి కోసం ఒక 4 మినిట్స్ పెంచి 12 మినిట్స్ పైన పెడుతున్నా ఎందుకంటే మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అండ్ ఈ వీడియోకి గనుక 24 అవర్స్ లోపు 8K లైక్స్ వస్తే ఇంకా ఫాస్ట్గా పెడతాను నెక్స్ట్ వీడియో అండ్ ఈ వీడియో క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అందరు చూడండి అండ్ మీరు అందరూ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేస్తారు అనుకుంటున్నా అండ్ మన వీడియోని ముందుకు తీసుకెళ్తారు అనుకుంటున్నా అప్పుడే కదా నేను ఇంకా చాలా వీడియోస్ చేయగలుగుతా అండ్ మీ ముందుకు తీసుకురాగలుగుతా నెక్స్ట్ పేజ్ ఫాస్ట్ గా రావాలనుకుంటే ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి అండ్ మీ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి వెంటనే చూసేయండి వీడియో మొత్తం బిలాల్ అగోరాకి తన అసలైన శరీరాన్ని ఎక్కడ విడిచిపెట్టాడో ఆ ప్రాంతానికి తీసుకెళ్లడం కొనసాగించాడు. బిలాల్ ఇంకెంత దూరం నడవాలి? నా శరీరం ఈ లోయలో పడిపోయిందో లేదో నీకు గుర్తుందా? గుర్తుంది అగోరా. ఈ చెరువు అంచుకు నడిచిన తర్వాత ఒక లోయ వస్తుంది, ఆ లోయలోనే పడిపోయింది. ఈ చెరువు అంచు వరకు వెళ్ళాలంటే చాలానే సమయం పట్టేలా ఉంది, సాయంత్రం అయ్యేలా ఉంది. త్వరగానే వెళ్ళే ప్రయత్నం చేద్దాం అగోరా. సాయంత్రం అయినా కూడా ఏం పర్వాలేదు, ఏ క్రూర మృగం మనల్ని ఏం చేయలేదు. నిప్పు సహాయం తీసుకుందాం, ఏ జంతువుని మన దగ్గరికి కూడా రాకుండా చేసుకుందాం. నేను ఆలోచిస్తున్నది ఇక్కడ తిరిగే జంతువుల గురించి కాదు, కాశ్మీరా గురించి. నాకు అర్థం కాలేదు అగోరా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను నా శరీరంలోకి వెళ్ళాలి, లేదా కల్పన శరీరంలోకి కాశ్మీరా గనక సొర్రిందా నా శరీరంలోకి ఆ కాశ్మీరా అస్సలకే వెళ్ళనివ్వదు. అవునా? అవును, నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది, నా శరీరాన్ని నేనే కనిపెట్టని స్థితికి తీసుకొస్తుంది. అవునా? బిలాల్, మనం కాశ్మీరాని తన కొడుకు సంతోషంగా ఉంటాడని నమ్మించి ఈ లోకం నుంచి వెళ్ళగొట్టాం. కాశ్మీరా కల్పన శరీరంలోకి సొర్రిందా తనకు ప్రతిదీ తెలుస్తుంది. మన మీద పీకల దాకా కోపం ఉంటది, మన పీకలు నుసుమేయాలన్నంత పగుంటది. ఇదంతా వింటుంటే కాశ్మీరా రాక ఒక ప్రళయం లాగానే కనిపిస్తుంది. కాశ్మీరా రాక ఖచ్చితమని మీరు అంటున్నారు. మీ శరీరంలోకి మీ ఆత్మ గనుక వెళ్తే కొంచెమైనా ఆ కాశ్మీరా బారి నుంచి తప్పించుకోవచ్చు అనే ఆశ పెట్టుకోవచ్చు. ఎలాగైనా మీ శరీరంలోకి మీ ఆత్మని చేరుస్తాం. పదండి అగోరా. మా అమ్మ కల్పన శరీరంలోకి రావడానికి ఇంకొంచెం సేపు మాత్రమే సమయం ఉన్నది. ఎలాగైనా ఈ అఘోరాని తన శరీరంలోకి వెళ్లకుండా ఆపాలి. భాయిజాన్, జావేద్, భాయిజాన్, కాశ్మీరా కల్పన శరీరం వచ్చేసింది భాయిజాన్. అక్కి వాళ్ళ అమ్మని పీక పెట్టి నిసుమింది. అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉంది భాయిజాన్, మనం త్వరగా వెళ్ళాలి. బిలాల్, జల్దీ నా శరీరం దగ్గరికి వెళ్ళాలి, పదా. అగోరా, అక్కి వాళ్ళ అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉంది అట, తనని కాపాడాలి. ఇప్పుడు నా శరీరంలోకి నీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. నా శరీరం జాడ తెలిసింది నీ ఒక్కనికే, వెళ్దాం పదా. అగోరా, మీ శరీరంలోకి మీరు మళ్ళీ అయినా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఆ అమ్మ ప్రాణాలకే ప్రమాదం. తెలిసి ఆ అమ్మ ప్రాణాలు పోతుంటే చూడలేను. త్వరగా వెళ్దాం పదాని భాయిజాన్. మేము ఈ దారి గుండెనే వెళ్తున్నామని నీకెలా తెలుసు? అంటే అది మీ శరీరాన్ని పూడ్చి పెట్టడానికి వెళ్తుంటే జావీద్ నాతోనే ఉన్నాడు కదా అగోరా, అలా కనిపెట్టాడేమో ఈ దారి. అవును. అవునా? మీరు ఇక్కడే ఉండండి అగోరా. పద జావీద్, మనం వెళ్దాం. ఏమైంది అగోరా? నీ పక్కనున్నది జావీద్ కాదు, భ్రమరాంబిక. ఏంటి అగోరా ఇలా మాట్లాడుతున్నారు? ఏంటి భాయిజాన్? అగోరా, జాబిద్ని పట్టుకొని భ్రమరాంబిక అంటున్నారేంటి? అవును, ఇక్కడ ఉన్నది జావీద్ కాదు, భ్రమరాంబిక. నీ ఏషాలు నా దగ్గర కాదే. భాయిజాన్, సమయం దాటిపోతుంది. అమ్మ ప్రాణాలతో ఉండదు, మనం వెళ్దాం పదండి. ఆగో, ఇది అత్యంత పవిత్రమైన రుద్రాక్ష, అవునా కాదా బిలాల్? అగోరా, ఈ రుద్రాక్షను జావీద్ నచ్చి పట్టుకోమని చెప్పు. జావీద్, వెళ్ళి రుద్రాక్ష మాలను తీసుకోపో. చూసావా బిలాల్, దాని అసలైన రూపం భ్రమరాంబిక. ఈ భ్రమరాంబిక ముందు ముందు ఏం చేస్తుందో చూడండి రా.
అమ్మా చెల్లికి భయానికి ఒళ్ళంతా కాలిపోతుందమ్మా, జ్వరం వచ్చిందేమో అమ్మా. మనకే ఎందుకో ఇన్ని కష్టాలు అర్థమైతలేదు నానా. ఏ జన్మలో ఏ పాపం చేశానో నా బిడ్డలకి ఇలాంటి కష్టం వచ్చింది. అమ్మా ఇప్పుడు మాటలకి సమయం లేదమ్మా. చెల్లిని హాస్పిటల్కి తీసుకెళ్దామా, లేకపోతే నేనే వెళ్ళి టాబ్లెట్లు తీసుకురానా? మీ చెల్లి వచ్చే పరిస్థితుల్లో లేదు గానీ నువ్వే వెళ్ళి హాస్పిటల్ పోయి మందులు తెపో. సరే అమ్మా, నేనే వెళ్ళి టాబ్లెట్లు తీసుకొని వస్తా. చెల్లి జాగ్రత్త. సరే నానా. ఇదే లోయలో నా శరీరం పడిపోయింది. అవును అఘోరా, ఇదే లోయలో మీ శరీరం పడిపోయింది. ఇప్పుడు కిందికి వెళ్ళే దారి ఎటు? నేను కూడా కిందికి ఎప్పుడు దిగలేదు అఘోరా. మా తాత నా చిన్నప్పుడు చెప్తుంటే విన్నా, ఈ లోయ పేరు గుంజలోయ అని. ఈ లోయకు దారి అనేదే లేదు అని చెప్పాడు మా తాత. గుంజలోయనా? అవును అఘోరా, ఈ లోయకి దారి అనేదే లేదు అట. అందుకే మీ శరీరం ఎప్పుడైతే ఇందులో పడిపోయిందో ఏం చేయలేని క్రమంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. గుంజలోయకు దారి లేదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం మహర్షులు తపస్సు చేయడానికి ఈ లోయలోకి వెళ్ళేవారు. ఆ దారి నాకు తెలుసు, వెళ్దాం పదా. ఎంత మంచి మాట చెప్పారు అఘోరా, పదండి వెళ్దాం. ఈ రోజు నుంచి సరిగ్గా వారానికి సద్దుల బతుకమ్మ ఉన్నది. నా కూతురికి ఇలా కాకుంటే మంచిగా సద్దుల బతుకమ్మ ఆడుకునేది. ఏందో ఈ కర్మ. ఊపిరి మంచిగా పీల్చుకో. ఇక నుంచి నీ సొంత ఊపిరి నువ్వు పీల్చుకోలేవు. మరికొద్దిసేపట్లో మా అమ్మ నీ శరీరాన్ని ఆవహిస్తుంది. ఇక నుంచి నీ సొంత ఊపిరిని నువ్వు పీల్చుకోలేవు. ఏమైంది కల్పన? ఏమైంది బిడ్డ? నేను నీకు మాత్రమే కనిపిస్తా. మీ అమ్మకి చెప్పు పీడకల వచ్చిందని. ఏమైంది కల్పన? ఎందుకు భయపడతాను అట్లా బిత్తిరి సూపులు చూస్తాను? ఏం లేదమ్మా, పీడకల వచ్చింది. అఘోరా ఇచ్చిన విభూది ఉన్నది పెడతా, ఆగు. ఏ పీడకల రాదు. అలాంటివేమీ వద్దని చెప్పు. మళ్ళీ ఏమైంది నానా? చెప్పు. అసలేం తేకు, నేను ఇప్పుడు ఏ విభూతి పెట్టుకోను. ఎందుకమ్మా? విభూది పెట్టుకుంటే పీడకలలు రావు. ఆగు, నేను తెస్తా. అమ్మా నేను కాసేపు అయినాక స్నానం చేసి విభూతి పెట్టుకుంటా, ఇప్పుడు వద్దమ్మా. సరే నానా, వేడి నీళ్లు పెడతా, స్నానం చేద్దు గాని. కొన్ని మంచి నీళ్లు తెస్తా, తాగుతావా? సరే అమ్మా. ఇదే ఆ లోయకు దారి. జాగ్రత్త. అఘోరా, ఈ దారిలో 1000 సంవత్సరాల క్రితం మహర్షులు వెళ్ళారన్నారు కదా, మీరు కూడా వాళ్ళతో వెళ్ళారా? నేను పుట్టి 100 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. మరి 1000 సంవత్సరాల క్రితం వెళ్ళిన దారి గురించి మీకెలా తెలుసు? ప్రతి 500 సంవత్సరాలకు ఒకసారి మహర్షులు తమ శరీరాన్ని విడిచే ముందు తరువాత తరానికి అన్ని తెలవాలని వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వారసులకు దారపోస్తారు. అవునా? అలా మా తాత గుంజలోయ గురించి చెప్పడం గుర్తొచ్చి ఇప్పుడు నేనే ఇలా నీకు ఈ రహస్య దారి గురించి చెప్పడం కొనసాగించాను. అరే అల్లా, హర హర మహాదేవ శంభో శంకర.
వచ్చే సమయం ఆసన్నమైపోయింది. నీ శక్తితో ఈ కొబ్బరికాయని పగలగొట్టి కల్పన శరీరంలోకి ప్రవేశించమ్మా. అమ్మా, ఈ కల్పన శరీరంలోకి తొందరగా ఆవహించమ్మా. అమ్మా నీకేమైందమ్మా? ఈ కొబ్బరికాయ ఏంటి, రక్తం ఏంటి, చెల్లి ఏంటి ఇట్లా కూర్చున్నది? అమ్మా ఏమైందమ్మా? చేయిందమ్మా ఇట్లా పెట్టినావు, ఏమైందమ్మా? అమ్మా అదిగో నా శరీరం అక్కడ ఉంది. బిలాల్, నేను నా అసలు శరీరంలోకి వెళ్ళబోతున్నా. 100 మీటర్ల లోపు పంచభూతాలు ఏకమైతాయి. నువ్వు ఆ శక్తిని తట్టుకోలేవు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు. సరే అఘోరా. వచ్చేసింది.